ప్రైజ్ ద లార్డ్ క్రైస్ట్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మనుషుల ప్రేమ చాలాసార్లు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని చాలాసార్లు మనుషులు మన దగ్గర చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నాను అనే మాట చెబుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళకు నచ్చిన గుణం నీలో కనిపించింది కాబట్టి, వాళ్ళు అనుకున్న లక్షణాలు నీలో కనిపించాయి కాబట్టి వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట నీకు చెబుతున్నారు. అంటే ఒకవేళ ఆ లక్షణం నీలో నుంచి మాయమైపోతే వాళ్ళు ప్రేమించడం మానేస్తారండి. అది మనుషుల ప్రేమ. కానీ దేవుని ప్రేమ చూస్తే గనక నీలో లోపం ఉందని తెలుసు, నువ్వు తప్పిపోతున్నావని తెలుసు, నువ్వు పాపంలో ఉన్నావని తెలుసు, నీ పాజిటివ్స్ అండ్ నీ నెగిటివ్స్ దేవునికి అన్నీ తెలిసి కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక, పాపంలో ఉండి ఉండగానే క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టెను అనే మాటను మనం చూస్తాం. అవునండి, మనుషులు ప్రాణం పెడతా అని అంటారు, కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు మన ప్రాణాలే తీయడానికి చూస్తారు, కానీ మన కొరకు ప్రాణం పెట్టరు. కానీ దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, మనం పాపులము, మనలో లోపాలున్నాయి, మనలో తప్పులున్నాయి, మనలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి అని తెలిసి కూడా ప్రేమించిన ప్రేమ, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమని మనం జ్ఞాపకం చేసుకుంటూ లోక ప్రేమ వైపు కాకుండా క్రీస్తు ప్రేమ వైపు మలుగుతూ, క్రీస్తు ప్రేమ వైపు తిరుగుతూ ఆయన కొరకు బ్రతుకుదాం. అట్టి కృప ఆ దేవాది దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.